హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తామని, అలాగే ఒక్కో విడతకు 4.50 లక్షల చొప్పున ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. రాబోయే 4 ఏళ్లు విడతల వారీగా గృహ నిర్మాణం కొనసాగుతుందని, ఇక దీనికి సంబంధించిన యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిస్తే 98 లక్షల ఇళ్లు పూర్తి చేసి 61,000 ఇళ్లను బారాసా కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఇక నాటి ప్రభుత్వంలో నిలిచిపోయిన 35,000 ఇళ్లను ఈ నెలాఖరుకు పూర్తి చేసి అర్హులకు ఇస్తామని, అలాగే దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి 196 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన మరో 50,000 ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆయన అన్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.